పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ 6400 కోట్లు విడుదల చేయాలని పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 77 ని రద్దు చేసి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ని వర్తింపచేయాలి. ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అఖండ ఉపాధ్యక్షులు రమణ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలి. షరతులు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే 10వ తేదీన చలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా నాయకుడు నరేష్, అస్లాం బాషా, కిరణ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. సరే విద్యార్థి మిత్రులారా, ఈరోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పైన అవుతున్నా కానీ ఈ వరకు ఇంకా విద్యారంగ సమస్యలు కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ వసతి గృహాల్లో కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ధరలకు అనుకూలంగా పెంచాలని చెప్పేసి వైద్య విద్యార్థులకు యమశాపంగా మారిన జీవో నంబర్ 107, 108ని రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దందా నడుస్తూ ఉంది. ఆ ఫీజుల దందాను అరికట్టాలని చెప్పేసి ఈరోజు చలో కలెక్టరేట్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని విద్యార్థులు కానీ కోరుతా ఉన్నాం. నా పేరు రమణ కుమార్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కర్నూలు. సరే విద్యార్థి మిత్రులారా, ఈరోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పైన అవుతున్నా కానీ ఈ వరకు ఇంకా విద్యారంగ సమస్యలు కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ వసతి గృహాల్లో కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ధరలకు అనుకూలంగా పెంచాలని చెప్పేసి వైద్య విద్యార్థులకు యమశాపంగా మారిన జీవో నంబర్ 107, 108ని రద్దు చేయాలి. అదేవిధంగా